ఇలా మీకోసం బొచ్చడు ముచ్చలు పట్టుకొచ్చిన దమ్ముని చెప్పుకుందామా? చలో పాడ్రి. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్హెచ్ వారు సమర్పించే దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. నేను మొన్న మా ఊరికి పోయినా. మా ఊర్లో ఒక తాత ఉన్నాడు. మంది ముచ్చట్లు రాజకీయ ముచ్చట్లు చెప్పమంటే ఇగో ఊసబెట్టి చెప్తాడు. మొన్న బాయకడ కలిసినప్పుడు ఏవే తాత షేపాటి లీడర్ల గురించి ఏమనుకుంటున్నావు, ఏమని ఎత్తరా మనకు అని అడిగిన పుసుక్కున అంతే. ఇక చూడాలి బీపీ లేచినట్టు చేసిండోళ్ళ. ఏహే షేపాటల గురించి అడుగుతున్నావు, అసలు వాళ్ళ కాలేదు అనుకున్నాడు సరిపోతుంది. ఇక మన గురించి కూడా ఆలోచిస్తారు అనుకుంటావు. హోగను కాలు ఇంకొకరు గుంజే బాపతి, అందులో ఎవరి కాళ్ళు ముఖ్యమంత్రులు. ఇక వాళ్ళ గురించి నన్ను అడుగుతావా పిల్ల, నువ్వు మంచిగానే ఉన్నావు పటు అని అన్నాడోళ్ళ. అంటే ఏంది కావచ్చు, షేపాటోళ్ళు జనం కోసం గాక వాళ్ళ కోసమే తనలాడతారు అన్నట్ట. గంతనా ఏంది తాత మనసులు ఉన్నది అని అనుకున్నా. ఇగో నాకిప్పుడు కండ్లారా కనబడ్డది చూడురి మీరే. ఎవరికి వారే యమునా తీరే అని అంటారు చూడు. అసలు ఆ మాట మన షేపాటి లీడర్లను చూసే కనిపెట్టిరు కావచ్చు. అందులో అందరు సిపాయిలే, అందరు ముఖ్యమంత్రులే, అందరు తోపులేపో. అంతేందుకు నిన్నటికి నిన్న మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు మనసులున్న మాటనంతా కయ్య ఎట్లా కాకిండో మీరినుర్రి. అటెన్గా ఇంకోసారి వారి ముచ్చట కూడా చెప్తా కానీ చిన్న కోమటిరెడ్డి సారు ఇక గాకు నా విషయంలో కొందరు నాయకులు ఇక చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తుండే. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. నేను వస్తున్నట్టుగా బామ్మవుడు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో వినడో అనుకుంటున్నా. ఎంతమంది అధిష్టానమేమో ఇస్తా అంటుంది. ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఇన్నవా షేపాటి పెద్దలు జానారెడ్డి సారు ధృతరాష్ట్రుడసంటోడట. ఆయన చేయబట్టే ఈయనకు మంత్రి పదవి రాలేదట. ఈసారి అచ్చుడే కావాలి, లేకుంటే మంచిగుండది అంటుండు. ఇక ఇప్పుడు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ సార్ వారి బాధ గుడినాలే. ఇవాళ ఆ దినం కార్గే గారి సభకు రాలేదు కనీసం మంత్రి వచ్చి వేరు వాళ్ళు కూడా మంత్రి వాళ్ళు అడుగుతాను. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళు అక్కడ కుటుంబాలు 3 అయిపోయాయి. ఇంకోటి చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భర్త చేసి అమ్మజేయింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అని తెలుస్తుంది మీకు. ఇవాళ నా ఆదివాసులు, నా దళితులు, నా మైనారిటీ సోదరులు గొంతు లేని వాళ్ళ గొంతు నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకనే ఉన్నా. నా గొంతుకు వస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఆగానట. ఈ సారు వారైతే చిన్న ముఖ్యమంత్రి బట్టి సారుకు డైరెక్ట్ డాగే పెడుతుండు. అన్ని పార్టీలు గిర్ర తిరగచ్చిన వాళ్ళు మంత్రి పదవి అడుగుతుర్రు. నాకేమో షేయి చూయిస్తుర్రు. అగర్సే నాకు ఈ తాప మంత్రి పదవి రాకుంటే మంచిగా ఉండదు, అన్యాయం చేయొద్దంటుండోళ్ళ. ఈడ అన్ని పార్టీలు గిర్ర తిరిగిన వాళ్ళు ఎవరయ్యా అంటే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ అన్నట్టు. ఇక ఇంకో దిక్కు మన దవాఖాన్ల మంత్రి దామోదర్ రాజనరసింహ సార్ది ఇంకో బాధ. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉత్తర తెలంగాణ లీడర్లదే రాజ్యం నడుస్తుంది. ఈ దక్షిణ తెలంగాణ వాళ్ళని దివానాగాలం అనుకుంటున్నా. వాళ్ళే హెలికాప్టర్లు ఎక్కుతారు, హెలికాప్టర్లు కొంటారు. నేను ఒక్క హెలికాప్టర్ కూడా కొనలే. అంతా ఉత్తర తెలంగాణ షేపాటి లీడర్లే సుఖపడతారు అని చెప్పుకుంటుండట. ఇగో ఇది షేపాట్ అంటే కాదోళ్ళ. అసలు వీళ్ళని గెలిపించింది ఎందుకు కావచ్చు, ఏదో జనానికి మేలు చేస్తారనే కదా. కానీ పాలన పక్కకు పెట్టుర్రి. వీళ్ళ పంచాదులే ముంగటేసుకున్నారు. ఓ దిక్కు జనాలేమో గోసపడుతుర్రు, స్కీములు రాక తల్లాడుతుర్రు. కానీ వీళ్ళకు గవేం పడతలేవు. ఎంతసేపు నాకు పదవులు కావాలి, వాళ్ళకి ఇయ్యద్దు, వాళ్ళదే రుబాబు నడుస్తుంది, నాది నడపనిత్తలేరు. గిదా ముచ్చట. ఒకరి మీద ఒకరు షాడీలు చెప్పుకున్నాడు, కండ్లమంట పెట్టుకున్నాడేనా? గిందుకేనా షేపాటిని గెలిపిరి అని నోట్లు అడిగింది. గిట్లనే కోపానికి అత్తురు వీళ్ళని గెలిపించిన జనాలు. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది మా ఇంటి ఊదుబస్తి. అందుకే దినా ఊదుబత్తులు ముట్టితా నేను. అయితే నేనేమన్నా మొక్కుకుందామని గుడికి పోయినప్పుడల్లా దేవునికి జర గట్టిగానే మొక్కుతా. ఇక వరం ఇత్తడు, నేను అనుకుని అన్న అయితే అని అనుకుంటా. కానీ ఇక అంతల్ని అయ్యవారు కళ్ళలో మెదులుతాడు. అప్పుడే ఒక శాస్త్రం కూడా నాకు మతికత్తది. అయ్యో గదేనోళ్ళ
దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించలేదు. గిదే ఇప్పుడు గీ శాస్త్రం ఈ దూందా ముచ్చట్లు చెప్తుంటే ఎందుకు యాదకొచ్చిందంటే, జత్యాలలో గట్టు రాజరాజేశ్వర స్వామి గుడి ఉన్నది. సాముల వారు చాలా పవర్ఫుల్, కోరిన కోరికలు నెరవేరుస్తాడట. కానీ అసోంటి దేవుణ్ణి ఇప్పుడు జైలు వేసినట్టు చేసిరట్నులా. అరే అవంటే దేవుడు వరం ఇచ్చేదందుకు రెడీగా ఉన్నాడట, కానీ పూజారులే హాగో ఇట్లా నిరసన ఎత్తాలట. ఎందుకు అరుచుకుందాం రాని మరి. గిదేనుల్లా గుచ్చ రాజేశ్వర స్వామి వారి గుడి. ఒకసారి లోపలికి పోయి మొక్కుదాం రాన్రి. అయ్యో తాళాలు ఎత్తాను కదా, గుడి బంద్ అయ్యాలైంది అనుకునేరు. కాదు కాదు, ఈ అయ్య వాళ్ళ నడవ పుట్టిన పంచాతోని దేవుని గుడికి తాళం పడ్డది. అయితే ఈడ కూర్చున్నాడు చూడు ఈ అయ్యవారి పేరు నిరంజన్ స్వామి. 40 ఏళ్ళ సంది ఇన్నే పూజలు చేస్తాడట. అంతల్నే జగదీష్ అనే స్వామి వచ్చి గుడి నాదే, నేనే పూజలు చేస్తా అని ముంగడ పడ్డాడట. ఈ స్వామి ఇన్లే గట్లనా అనుకుంటా ఆ జగదీష్ స్వామి గర్భగుడికి తాళం వేసిండు. మరి 40 ఏళ్ళ సంది పూజలు చేస్తున్న నిరంజన్ స్వామి ఏమైనా తక్కువనా? గట్ల ఎత్తావా? నేను గుడికి 2 తాళాలు ఎత్తాని తాళం వేసి ముంగడ కూర్చున్నాడు. మరి భక్తులు ఎట్లా, అలా మొక్కులు ఎట్లా అంటారా? అగో భక్తులు వస్తారు ఒక్కొక్కరు పూజలు చేసి పంపుతాడు చూడు. రాజరాజేశ్వర ప్రియం దేవతా బ్రహ్మణే ప్రజాపతే సర్వదేవచ మంగళానుభవంతో శ్రీ మహాదేవతా బ్రహ్మణేభ్యో నమః. చూసినవా, బయటనే పూజలు చేయించి పంపుతుండు. అది సంగతి. పోలీసు వాళ్ళు వచ్చినా ఇంట్లో ఈ అయ్యవారు అసలు పంచాది ఎట్లయిందో ఒక ముక్కలు చెప్పురి స్వామి. ఈ దేవాలయంకి గుట్టరాజేశ్వర దేవాలయానికి 40 సంవత్సరం దర్శకత్వం చేస్తున్నాయ్యా. దేవాలయము ఎండోమెంట్ పరంగా నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. నేను అర్చకునిగా 40 ఏళ్ళ నుంచి కూడా దేవాలయ అర్చకత్వం చేస్తున్నాను. కానీ నా దేవాలయ అర్చకత్వం తీసుకోవడం కొరకు గుంటి జగదీశ్వర అడ్వకేట్ గారు తన పలుకుబడి పవర్ని యూజ్ చేసుకుంటూ నన్ను రాకుండా గుడికాడ దేవాలయం తాళం వేసుకొని నన్ను బెదిరించుకుంటూ, నేను వస్తే చంపేస్తాను బెదిరించుకుంటూ, తొలి ధర్మకర్తలను బెదిరించుకుంటూ బతున్నాడు. కానీ ఈరోజు నేను వచ్చి దేవాలయంలో పూజ చేసుకొని దేవుని నైవేద్యం పెట్టుకొని ఇలా కూర్చున్నాను అయ్యా. ఇప్పుడు చెరొక 1 ఇయర్ దేవాలయం చొప్పున చూసినా కానీ ఎన్నడూ కూడా వాళ్ళ కొడుకులు పూజ చేయలే, ఆయన గుడికి రాలే. ఒక వర్కర్లను పెట్టి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం 4 వర్కర్లను పెట్టుకుంటూ దేవాలయం నడిపించింది తప్ప ఎన్నడూ కూడా ఆయన వచ్చి పూజ చేసినట్టు కాదు. ఆగనట మొత్తానికి అయ్య వాళ్ళకి ఈసులాట జనాలకే కాదు, లోపల ఉన్న దేవుని కూడా నెత్తినొప్పి పట్టుకొస్తున్నట్టున్నది. అంతే కదా, భక్తులకు దేవనార్తులు ఇస్తేనే కదా భగవంతుని కూడా సంతోషం అనిపించేది. దేవనార్తులు ఇచ్చేందుకు దేవుడు రెడీగా ఉన్నా అయ్య వాళ్ళు మాత్రం తాళం వేసి భక్తులను కరుణిస్తలేరని వీళ్ళు అంటారు. అది సంగతి. బయట దర్శనం చేసుకున్నాం. అయ్యవారికి ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళ సమస్యలు వాళ్ళు చూసుకోవాలి, కానీ గుడికి తాళం వేయడం అనేది మంచి అనిపించలేదు. మేము ఇక్కడే కొబ్బరికాయ కొట్టి ఇక్కడే బొట్టు పెట్టుకుని వెళ్తున్నాము. అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మ, కోడలేని అత్త గుణవంతురాలు. ఆహా ఆహా అంతే నాన్నల్లా. అయితే అత్త కోడళ్ళు అంటే తల్లి బిడ్డలు లెక్క ఉండాలి అని అంటారు. పెళ్ళయ్యేటప్పుడు కూడా మీ బిడ్డ ఇది వరుసంది, మా బిడ్డ మీ బిడ్డను ఇక మర్చిపోరు అని డైలాగులు వెళ్తుంటాయి. ఇక ఇటు నుంచి కూడా అత్తగారంటే తల్లితో సమానం. ఇన్నొద్దులు మా అమ్మ నాయనల మీద ఎంత పాయరం చూయించిన్నో అత్త మామలు కూడా గట్లనే చూసుకుంటా అని ఇటుకెళ్ళి టేప్ రికార్డ్ వెళ్తుంటుంది. అంటే కొందరు మాట మీదనే ఉంటారు అనుకోరి, కానీ అందరు అట్లా ఉండరు కదా. కోడలు ఏ పని చేసినా అత్తకు మాత్రం అదేదో అట్లా తప్పే కనబడుతుందిలా. ఇక అత్త మంచి మాట చెప్పినా కానీ కోడలు కన్నా తిట్లైన పడుతుంటాయి, గునుగుతుంది గునుస్తుంది అన్నట్టే అనిపిస్తుంది కదా. ఇక లడాయిలు కూడా అవుతుంటాయి. ఇవన్నీ ఈడ నేను కూర్చొని ఎప్పుడు కాదు, కానీ 4వ తరగతి పిల్లగాడు 2 ముక్కలల్లా లోకానికి ఎరకై తట్టి వేసిండు. చూడాలి మీరు చూడురి. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. మన రాజన్న సిరిసిల్ల జిల్లాల ఒక 4వ తరగతి పిల్లగాడు సర్కార్ బల్లె చదువుతాడు. పరీక్షలు ఉన్నాయి కదా, అందులో ప్రశ్న పత్రంలో ఒక ప్రశ్న వచ్చింది. ఇటు 5వ ప్రశ్న చూడురి. ఏంటంటే మీ అమ్మకు నచ్చనిది ఏంటిది, ఖాళీలలో పూరించుము అని ఉన్నది. ఇక పిల్లగాడు మా అమ్మకు మా బాపమ్మును మా తాత నచ్చనే నచ్చరు, వాళ్ళు మెచ్చనే మెచ్చది అని రాసిండు.
పిల్లగాడు దినాం ఎంత తండాడుతుండో అసలు ఈ ఒక్క జవాబుతోనే అర్థమైతే లేదా ఆ ఇంట్లో అత్త కోడళ్ళు ఒకరు ఎంత పాయరంగా ఉంటారో అని. సరే, అత్త మామలు అంటే ఒక మాట అంటారు, పెద్ద మనుషులు ఏదో ఒకటి మాట్లాడతారు, దానికి కోడలు వాళ్ళ మీద కోపం పెట్టుకోవచ్చునా? కోడలనే కాదు, ఈడ అత్త మామలది కూడా తప్పే అనుకోవాలి. వాళ్ళు కూడా ఏ కోడలే కదా అని దెప్పి ఓడుతుంటే ఆమె కూడా వాళ్ళ మీద కోపం పెట్టుకున్నది కావచ్చు. ఇక ఓపిక పోయి కొడుకుతోని మీ బాపమ్మ మంచిది కాదురా, మీ మామ మెంటలోడురా అని అంటుంది కావచ్చు, మనకు తెలియదు. రెండు దిక్కులు ఆలోచన చేయాలి కదా మనం కూడా. మొత్తానికి ఇలా కోపాలు ఏవట్టి పిల్లగాళ్ళ దిమాకులు ఖరాబ్ కాబట్టే. ఇక ఇంట్లో నడిచి రామాయణాన్ని 4వ తరగతి పిల్లగాడు కుల్లాంకుల పరీక్షలు రాసి పడేసిండు. అందుకే అంటారు కాదు, పిల్లలు ఏది రాసుకోరు, మనసులో ఏది ఉన్న బయటకి చెప్పేస్తారు అని. ఆయన లొల్లులు జవడాలు ఎందుకోల్లా? సరే, పెద్దోళ్ళు పెట్టుకుంటే పెట్టుకొని, పిల్లల ముందు ఎందుకు పెట్టుకోవాలి? వాళ్ళ మనసుని ఎందుకు ఖరాబ్ చేయాలి? అసలు ఆ ఒక్క ఇంట్లోనే కాదు, చాలా ఇంట్లో గిదే నడుతుంది కావచ్చు. మొత్తానికి పిల్లగాడు సోదు లేకుండా సత్తి చెప్పకుండా రాసిన ఈ 2 ముక్కలు ఇండ్లలో నడిచే కథను కండ్లకు గట్టినట్టు ఎరగేసినాయి కదా. అన్నట్టు మొన్న ఆంధ్ర చిన్న ముఖ్యమంత్రి పవన్ చిన్న కొడుకు సింగపూర్లో ఆపతయిండు కదా. ఎట్లయితేంది, ఇప్పుడైతే మంచిగా అయిండు. మన హైదరాబాద్ కూడా పట్టుకొచ్చిరట. ఇక పవన్ అన్న కొడుకు పానం మంచిగా లేదని ఎరకవుడుతోనే ఆయన అభిమానులు అయితే మస్తు తండ్లాడిరు, పూజలు కూడా చేసిరు. మరి అభిమానులకే గట్లుంటే ఇంట్లోకి ఇంకెట్లుండాలి? కన్నతల్లి మనసు ఇంకెంత ఏడవాలి కదా. పారి ఆ తల్లి కాడికే పోదాం మనం. మొత్తానికి ఆంధ్ర చిన్న ముఖ్యమంత్రి చిన్న కొడుకు అయితే ఆపతలికెళ్ళి బయటపడ్డాడు. ఇక పట్నం కూడా పట్టుకొచ్చిరు. ఇక అచ్చుడచ్చుడుతోనే పవన్ అన్న ఇంటామే డైరెక్ట్ తిరుమలకి వచ్చిందోలా. అయితారం రాత్రి సంధి స్వామివారి సేవలనే ఉన్నది, పూజలు అవి చేసింది. ఇక కొడుకు ఆపద నుంచి బయటపడుతోనే స్వామివారికి మొక్కొని గిట్ల గుండు కూడా చేయించుకున్నది. కొడుకు పేరు మీద తిరుమల అన్నదానం కూడా చేసింది. పగటీలు అన్నదానానికి 15 లక్షల రూపాయలు అయితే అట. ఆ పైసలన్నీ చందా కట్టి భక్తుల కొసరు వడ్డిచ్చింది. ఆమె కూడా వాళ్ళతోనే తిన్నది. నిజంగా ఈమె మన దేశంలో పుట్టకపోయినా మన దాంట్లోనే కలిసిపోయింది. కొడుకు మీద పాయిరం ఈ తల్లిని తిరుమల కొండ ఎక్కించిందని అంటూరు అక్కడికి వచ్చిన వాళ్ళు. ఎండాకాలం కదా, ఇండ్లలో ఎట్లుంటుందోళ్ళ ఫ్యాన్ ఎంత గిర్ర తిరిగినా కూలర్లో ఎన్ని నీళ్ళు పోసినా గనంగానే ఉంటుంది. అవును అన్న, గిడ మన వేసి వేసినావా అని అంత ఉడకబోతాను. జరేయ రాదు, నీకు పుణ్యం ఉంటుంది. వేసినావా? అవును, మనం ఎడదాకా వచ్చినాం. యాదకొచ్చింది. ఫ్యాన్లు కూలర్ల కాడున్నాం కదా. అయితే ఇట్లా ఎండాకాలం వచ్చినప్పుడు మా నాయన ఏం చేస్తాడంటే గడ్డి మబ్బు పట్టుకొచ్చి ఇంటి మీద ఎత్తాడు, వాటి మీద నీళ్ళు చల్లుతాడు. ఇక ఇల్లంతా చల్లగా ఉంటుంది. నన్ను అడిగితే కూలర్ కాడ కూర్చున్నా గంత చల్లగా ఉండదు వాళ్ళ. అయితే ఇప్పుడు నేనేం చెప్పదలుచుకుంటా అంటే, అస్సలు వేడిగా ఉండకుండా ఏసీలు కూలర్లు గడ్డివాములు అవన్నీ అవసరం లేకుండా ఒక కొత్త ఉపాయం కనిపెట్టింది ఒక పెద్ద మేడం. ఆ ఉపాయం ఏందో చూసి మీరు పర్షన్ కాకురి, ముచ్చటేందో చూడురు గంతేగా. ఇప్పుడు మనము ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్న లక్ష్మీబాయి కాలేజీలో ఉన్నమొల్ల. ఇగో ఇది క్లాస్ రూము. ఈ అక్కేమో చేస్తాంది కదా, గోడలకు పెయింట్ ఎత్తాందో లేకుంటే క్లాస్ రూమ్ నే బోర్డు లెక్క మార్చి పడేస్తుందో అనుకోగల్లా. కాదు, క్లాస్ రూమ్ గోడలకు పెండ రాస్తాందోల్లా. అరే అవంటే
ఆవు పెంట గవిలలో పట్టుకొచ్చి ఇక గోడలకు సున్నం కదా రాసినట్టు కష్టపడి రాస్తాంది. ఇంతకు ఈమె ఎవరో కాదు, ఈ లచ్చింబాయి కాలేజ్కి ప్రిన్సిపల్ మేడము, అంటే పెద్ద మేడం అన్నట్టు. ఈ పెద్ద మేడమే ముంగటపడి ఈగురం పెట్టుకున్నది. ఎందుకంటారా, అయితే పెండతోని తండా తండా కూల్ కూల్ అవుతుందట ఈ ఎర్రంతా. మేడం గారే ఉపాయం చేసిరు. మరి ఈ ఉడకపోతుందని పిల్లలు క్లాసులు చక్కగా ఇంటలేనట్టునుల్లా గాయ చేస్తానట. అందుకే ఆవు పెండను గోడలకు రాస్తే అర్రంత సల్లగా ఉంటది. దీని ముందు ఏసీలు కూడా పనికే రావు, పిల్లగాళ్ళకు చదువు కూడా మంచిగా నెత్తికెక్కుతుంది అని అనిపించిందట. ఈ పని పెట్టుకొని వారం రోజుల దాకా ప్రయోగం చేసి చెప్తుందట ఏ పాటు చల్లదనం వచ్చింది, ఈ ప్రయోగం ఎంత విజయవంతమైంది, ఎంత చల్లగచ్చింది అని. మొత్తానికి ప్రిన్సిపాల్ మేడంది ఏమన్నా ఉపాయమా కాదు. గింత కష్టపడే బదులు ఏసీలో 2 ఫ్యాన్లు కొనుకొచ్చి పెడితే ఏమవుతుంది అన్నట్టు. ఈ పెద్ద మేడం క్లాస్ రూమ్ గోడలకు రాత్తాని బరాబరే. మరి మేడం ఇంటిని కూడా గిట్టని చేసుకున్నదో ఏం, ఒకసారి చూసత్తే ఒక శితమవుతుంది కదా అని ఈ క్లాస్ రూమ్ పిల్లలు అనుకుంటారు. మొత్తానికి సైంటిస్టులకే చక్కర వచ్చేటట్టు ఎత్తున్న ఈ ప్రిన్సిపాల్ మేడం రాను రాను ఇంకెన్ని ప్రయోగాలు చేసి పరిశాన్ చేస్తుందో అని అంటుర్రు. ఏమి జరుగునో ఎవరు హించెదరు. అర్రే ఎట్లున్నదల్లా నా గొంతు, ఎట్లున్నా మంచిదే, చేసేదే ఏం లేదు, వినవలసిందే కదా. అయ్యో టీవీకి ఇట్లా మార్చేరా, ఇంత మార్వకురి. సరే ఇప్పుడు సీరియస్ ముచ్చట చెప్పాలి. ఇది నవ్వులాట కాదు. అయితే ఏందంటే అసలు ఎప్పుడేమవుతుందో ఎవరన్నా చెప్తారా అనుల్లా, ఎవరితో నన్ను అవుతుందా అంతెందుకు. ఇప్పుడు నేను ఇడ కూర్చొని ధూమ్ధాం ముచ్చట చెప్తున్నా. ఇట్లా చెప్పడవుడితోనే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఎవరి మీద కోపం చూపిస్తానో, ఎవరితోని మంచిగా మాట్లాడుతానో నేనే చెప్పలేను. సరే నా సోదంతా పక్కకు పెడితే ఇగో ఈయన చూడుర్రి కళ్ళ ముందు ఏమైపోయిందో. ఢిల్లీలోనొల్లా ఒక గల్లీలా ఎవ్వరి పనులలో బిజీగా ఉన్నారు. ఎవరి రందులు వాళ్ళే, ఎవరి రప్పులు వాళ్ళే కదా. గంతల్లో ఏమైందంటే అబ్బరి బిడ్డ బంగ్లా కూలినట్టున్నది. బండలు వీళ్ళ మీద పడ్డాయి. అమ్మయ్యకి అక్కకేం కాలే, మెల్లగా లేచింది. పాపం గీన అట్లనే వండుకొని ఉన్నాడు. ఇగో ఇటుకెళ్ళి చూడరు, వీళ్ళేమో కాపాడుకోయం పెట్టుకున్నారు. మంచి పనే, కానీ ఇదేం మోసమైంది. అతనికి ఏమైందంటే అయ్యయ్యో ఎంత పని అయిపోయాయి. అసలు అందులో బండల మీద పడ్డప్పుడు దూరం పోతే అయిపోవు. వీళ్ళేమో ఈ పని పెట్టుకున్నారు. ఇప్పుడు చూడు పాపం ఇంటికి వాసుల బయట పడ్డారంటే కోరి సౌండ్ తెచ్చుకున్నట్ట లేదా ఇది. అందుకే అంటారు ఏ నిమిషానికి ఏమనగా వచ్చని. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వార్త సమర్పించు ధూమ్ దా ముచ్చట ఎగ్గివ్వులా ఇయాల్టి ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తుగా చెప్పిన కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకేం చేస్తాను, చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.